హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇది హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసిన వ్లాగ్. అంటే అప్పటికే చాలామంది వ్లాగ్స్ చేయట్లేదు, ఒకసారి బుజ్జిబాబుతో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపించండి అని చెప్పి అడుగుతుండే. సో వన్ ఫైన్ డే ఐ డిసైడెడ్ ఓకే లెట్ మీ షూట్ అసలు ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం అని చెప్పి ట్రై చేశాను. ఇట్ వాజ్ రియలీ ఎగ్జాస్టింగ్. ఎందుకంటే ఒక పక్కన బుజ్జిబాబుని మేనేజ్ చేస్తూ ఇంకొక పక్కన ఇంకో చేత్తో కెమెరాతో రికార్డ్ చేస్తూ కొంచెం కష్టంగానే అనిపించింది. ప్రతి మచ్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటుందండి విత్ బుజ్జిబాబు, బికాస్ హీ విల్ బి ఆన్ స్కెడ్యూల్ కదా. మార్నింగ్ ఈ టైంకి లెగడం, ఈ టైంకి ప్రీ బ్రేక్ఫాస్ట్ అని, ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ అని, తర్వాత నాప్ అని, లేసాక లంచ్ అని, ప్లే టైమ్, అండ్ దెన్ స్నాక్, అగైన్ ప్లే టైమ్, దెన్ బెడ్ టైమ్. ఇట్స్ లైక్ ఇదే రొటీన్ అనమాట. దట్స్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ వీడియో టుడే, అండ్ ఆల్సో స్నిప్పెట్స్ ఆఫ్ మై మార్నింగ్ ప్రెగ్నెన్సీ ఫుడ్ రొటీన్. సో ప్రతిరోజు లేవగానే అమ్మ నాకు బుజ్జిబాబుకి ఇద్దరికి కూడా వీట్ గ్రాస్ జ్యూస్ ఇస్తారు. ఇట్స్ అ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ కదా. లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ డ్రింకింగ్ ఇన్ ద మార్నింగ్ అండి. మేము యుఎస్ నుంచి రాకముందు అమ్మ వాళ్ళు ప్రతిరోజు ఈ వీట్ గ్రాస్ జ్యూస్ తాగేవారట. వచ్చాక ఇంకా న్యాచురల్ గా అలా గ్రో చేసి ఎవ్రీడే తాగాలంటే కొంచెం పని కదా, అందుకని చెప్పి కానీ ఆర్గానిక్ ఇండియా వాళ్ళది వీట్ గ్రాస్ పౌడర్ దొరుకుతుంది. లుక్వామ్ వాటర్ లో ఆ పౌడర్ వేసేసి హనీ అండ్ లెమన్ వేసేసి రోజు ఒక గ్లాస్ తాగడం అలవాటు అనమాట. బుజ్జిబాబు కూడా మా రొటీన్ కి అలవాటు పడిపోయి ప్రతిరోజు తను ఫస్ట్ లేవగానే అదే తాగుతాడు. ఏమేమో బుజ్జిబాబుకి ఒక 10 to 20 ml తాగుతాడేమో అంతే. ఇట్ హాస్ లాట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. మన బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్ని దీంట్లో వచ్చేస్తాయి. లైక్ వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ ఈ, ఐరన్, కాల్షియం, అమైనో ఆసిడ్స్. క్యాన్సర్ నుంచి కూడా మన బాడీని ప్రొటెక్ట్ చేయగల కెపాసిటీ ఉంటుందంట వీట్ గ్రాస్ కి. మీరు కూడా స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ నట్స్ అండ్ సీడ్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ ఫుడ్ రొటీన్. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అండ్ ఇక్కడ ఇంకొన్ని మిస్ అవుతున్నాయి యాక్చువల్ గా. ఆల్రెడీ నేను అప్పటికే తినేసాను. అమ్మ బాదంతో పాటు వాల్నట్స్ అండ్ ఆప్రికాట్స్ కూడా సోక్ చేశారు. అండ్ సీడ్స్ తో పాటు ఐల్ హ్యావ్ డ్రైడ్ బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్ అండ్ రేజిన్స్. వీటితో పాటే పచ్చి కొబ్బరి కూడా తినేస్తాను. రా కోకోనట్ ఇస్ వెరీ రిచ్ ఇన్ ఐరన్ అంటండి. నాకు కూడా తెలీదు, అమ్మ చెప్పే వరకు. గుడ్ ఫ్యాట్ కంటెంట్ అని తెలుసు, కానీ అసలు హైయెస్ట్ ఐరన్ కంటెంట్ ఉండే ఫుడ్స్ లో రా కోకోనట్ కూడా ఒకటి అని తెలీదు. కొబ్బరి పాలు లాగా తాగొచ్చంట, లేదంటే కనీసం రోజు ఒక చిన్న ముక్కైనా తింటే మంచిది. నేను బెల్లంతో పాటు తినేదాన్ని. బెల్లం కూడా ఐరనే కదా. న్యూట్రిషియస్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉండేది. ఒకవేళ మీకు కూడా ఐరన్ తక్కువ ఉంటే ట్రై ఇంక్లూడింగ్ coconut in your diet every day. పద మనం బయటకు వెళ్ళిపోదాం కదా. అమ్మమ్మ పిలుస్తుంది. అమ్మ నీకోసం రెడీగా ఉంది జ్యూస్తో కదా. అమ్మ ఎక్కడుంది అమ్మ? Come, let's go down. ఇక్కడ ఐఎమ్ డ్రింకింగ్ యాష్గార్డ్ జ్యూస్ అండి. అంటే బూడిద గుమ్మడికాయ అంటాం కదా, అది ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంచిది. లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అండ్ ఈ టైంలో మనకి ఫైబర్ ఉండే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మన డైజెస్టివ్ ట్రాక్ స్లో డౌన్ అయ్యి కాన్స్టిపేషన్ వస్తుంది. అండ్ అందులో మనం ఐరన్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాం కదా, సో ఇంకా కాన్స్టిపేటెడ్ గా ఉంటుంది. సో ఈ జ్యూస్ కానీ లేదా పంప్కిన్ జ్యూస్ కానీ ఇట్ నార్మలైజెస్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ కాన్స్టిపేషన్ లేకుండా చూస్తుంది. ఈ టైంలో చాలా మందికి ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్వెల్లింగ్. నీరు పట్టేస్తుంది కదా మనకి కాళ్ళల్లో, ఒంట్లో. స్పెషలీ లాస్ట్ టర్మ్ లో అంటే డెలివరీకి దగ్గర పడుతున్న టైంలో ఇంకా ఎక్కువ స్వెల్లింగ్ ఉంటుంది. సో ఎక్సెస్ ఫ్లూయిడ్ అంతా బయటకు పంపించడానికి ఆ టైంలో ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఫ్యూ మంత్స్ లో చాలా మందికి ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే నాజా ఉంటుంది కదా. అంటే ఏ తిన్న వామిటింగ్ సెన్సేషన్ రావడం అట్లాంటిది. పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఇట్ విల్ రెడ్యూస్ నాజా అంట. నేను మనవి తప్పుడు కూడా ఈ జ్యూస్ తాగేదాన్ని. అమ్మ బూడిద గుమ్మడికాయతో హల్వా కూడా చేస్తారు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే యూట్యూబ్ లో రెసిపీ చూసి ట్రై చేయండి. You will not regret it. అట్లా కాదు. అబ్బా నేమనాలమ్మా, నీకెందుకు అబ్బా? హాయిగా పడిపోయేదా నువ్వు అబ్బా అంటావేంటి? మళ్ళీ మసిబగ్గు జాతర
దట్స్ ఇట్. ఇంకా చాలు. ఇంకా ఊపాలా? ఇంకా ఊపాలా? సగం దీని కొరకే ఉందా బంకలేదు మళ్ళీ అత్త అంట. మిమ్మల్ని అత్త అని పిలుస్తున్నాడు. అత్త 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 ఆంటీ రాళ్ళ అత్త వచ్చేసింది నీకు. నిద్ర లెగవగానే అదే చేశాడు. మక్కలే నేను వెళ్ళాలి, నాకు పాలు అక్కడే గట్టిగా భయం లేదు. అక్కడే ఆంటీకి చూపించి ఎలా వేయాలో, పిల్లి మొక్కలు ఎలా వేయాలో చూపి. హెడ్ అక్కడ పెట్టు, మధ్యలో హెడ్ పెట్టు. అది ఎగురుతుంటే బాగుంది. జుర్జుర్ చేసేది దొరికేసాడు. దొంగ దొంగ దొరికేసాడు. లాక్ దొరికేసాడు. దొంగ దొరికేసాడు. దొంగ దొరికేసాడు. స్లోగా తాగాలి. వాటర్ కావాలంటే ఇలా కిచెన్లోకి వచ్చేసి ప్యూరిఫైయర్ చూపించి వాటర్ అడుగుతాడు. తాగినంత తాగేసి మిగతా ఎక్కడో చోట పారిపోసేసి వస్తాడు ఇంట్లో. అదొక ఆర్ట్ అనమాట. అండ్ దట్స్ ఆల్సో మోటర్ స్కిల్. వాటర్ని గ్లాస్తో లేదా మగ్తో క్యారీ చేయడం, పట్టుకొని పరిగెత్తడం, పారిపోయడం, కింద పడ్డాక వాటర్ని ఇదిగో ఇలా స్ప్లాష్ చేయడం, ఇవన్నీ కూడా సెన్సరీ ప్లే అండ్ వాళ్ళ మోటర్ స్కిల్స్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి. సో వీ నెవర్ రెస్ట్రిక్ట్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ జస్ట్ బికాస్ ఇట్ గెట్స్ మెస్సీ. కొంతమంది ఇవన్నీ చూసి అబ్బా ఎంత అల్లరి చేస్తున్నాడు అనుకుంటారు. బట్ మేమైతే అసలు ఇవి అల్లరి అని అనము. హిస్ లర్నింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ హిస్ స్కిల్స్ అండ్ బీయింగ్ సూపర్ యాక్టివ్ అంతే. అండ్ తన పని అయిపోయాక తెచ్చి ఇలా సింక్ లో కూడా వేసేస్తాడు. బేసిక్గా ఇవన్నీ మేమేం నేర్పించలేదు. ఎవ్రీడే రొటీన్ మేము చేసేవి చూసి ఇంకా తను కూడా అలా చేస్తుంటాడు అనమాట. అండ్ అప్పట్లో ఏదో వీడియోలో బుజ్జిబాబు వాటర్ తో బాగా ఆడుతుంటే కూడా కొంతమంది చూసి అన్నారనమాట, నీళ్ళతో ఆటలేంటి, నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి కామెంట్స్ పెట్టారు. వాళ్ళ వర్షన్ లో వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చేమో. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ వయసులో ఆడకుండా మన వయసు వచ్చాక ఆడతారో చెప్పండి. ఇవే కదా వాళ్ళకి చిన్న చిన్న సరదాలు. బయటకు వెళ్దాం. పరిగెత్తరా శ్రద్ధ, అక్కడ ఊరుకోద్దు, జాగ్రత్త. పడతావు కన్నా భయం వేస్తుంది. అమ్మో, దిస్ ఇస్ ద క్రేజియస్ట్ థింగ్ దట్ హీ యూస్ టు డూ. సోఫా ఎక్కేసి జంపింగ్లో, బౌన్సింగ్లో, ఒక సోఫాలోంచి ఇంకో సోఫాలోకి దూకడం లాంటివి. వీ అండర్స్టాండ్ దట్ హీ నీడ్స్ టు జంప్ అండ్ క్లైంబ్ అట్ దిస్ ఏజ్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ ట్రై టు కంట్రోల్ హిమ్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. ఎందుకంటే యాక్సిడెంటల్గా హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. మన్విత్ విషయంలో గుడ్ థింగ్ ఏంటంటే, అంటే గుడ్ థింగ్ అనాలో లేకపోతే నాట్ సో గుడ్ థింగ్ అనాలో తెలీదు, ఏదన్నా ఒక న్యూ యాక్టివిటీ ట్రై చేస్తే మాక్సిమం ఒక 10 to 15 days ఇంకా దాని మీదే ఉంటాడు అనమాట. నా తర్వాత బోర్ కొడుతుందో లేకపోతే జనరల్ గా కూడా కిడ్స్ అంతేనో తెలీదు, ఇంకా తర్వాత పెద్దగా వాటి జోలికి వెళ్ళడు. సోఫా క్లైంబింగ్ కానీ, వాటర్ పోరింగ్ కానీ, బుక్స్ రీడింగ్ కానీ, అన్నిట్లోంచి బ్యాటరీస్ తీసేయడం, ఈవెన్ ఫుడ్ విషయం కూడా అంతే. 15 days కాన్స్టెంట్ గా రాగి పెట్టామంటే ఇంకా ఆ తర్వాత అసలు తినేవాడు కాదనమాట. ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా అలుగుతున్నాడో దిగమన్నానని చెప్పి. ఇక్కడ మన్విత్ వి సెల్ఫ్ ఫీడింగ్ వీడియోస్ కొన్ని యాడ్ చేస్తున్నానండి. ఇవి వ్లాగ్ చేసిన రోజు షూట్ చేసిన వీడియోస్ కాదు. ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, ఐ వాంట్ టు ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్ లేదా కన్సర్న్స్ దట్ వర్ రేస్డ్ ఫర్ మై ప్రీవియస్ వీడియో. బేసిక్ గా ఎవ్రీ డే ఇస్ నాట్ సేమ్ విత్ టాడ్లర్స్ కదా, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్. టోటలీ డిపెండ్స్ ఆన్ దర్ మూడ్. కొన్నిసార్లు బాగా ఇష్టంగా తినేవి, ఇంకొన్నిసార్లు అసలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు, అండ్ వైస్ వర్సా. లాస్ట్ వీడియోలో నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, ఎగ్స్ ఒకప్పుడు బాగా ఇష్టంగా తినేవాడు, మధ్యలో ఆపేసాడు, మళ్ళీ తర్వాత స్టార్ట్ చేశాడు. ఇక్కడేమో అవకాడో చూస్తున్నారు కదా, ఇండియాలో ఉన్నప్పుడు చాలా బాగా తినేవాడు, అండ్ యూఎస్ వచ్చాక మళ్ళీ అది టోటలీ మానేశాడు. కన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు? నో
No, please don't do that. సో వాళ్ళ ఇంట్రెస్ట్లో ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పింది కూడా అదే అండి. 12 months తర్వాత పర్ఫెక్ట్ బేబీ లెడ్ వీనింగ్ అయితే నేను చేయలేదు. 12 months వరకు మోస్ట్లీ వాళ్ళకి మిల్కే ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో మనకి ఎక్కువ వాళ్ళకి ఫుడ్స్ని ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంటుంది. తిన్నా తినకపోయినా వరి ఉండేది కాదు. 12 months తర్వాత ఇట్స్ నాట్ దట్ కేస్ కదా. మిల్క్ ఇంటేక్ తగ్గిపోతూ ఉంటుంది అండ్ బాగా ఆడతారు. చాలా ఎనర్జీ కావాలి. ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ లో ఫుడ్ పెడుతూ ఉండాలి. ఎలా ఉండేదంటే లైక్ 3 meals and 2 snacks పెట్టాలి. అంటే 5 times చైర్ లో కూర్చోబెట్టి ప్రతిసారి బిబ్స్ వేసి ఫుడ్ తినే వరకు ఓపిక్ గా వెయిట్ చేసి మళ్ళీ అంత బిబ్స్ చైర్ అంతా క్లీన్అప్ చేసుకుని బేబీని క్లీన్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా 5 times a day చేయడానికి చాలా పేషెన్స్ కావాలి అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి. కొన్నిసార్లు నేను అవైలబుల్ ఉండను, అమ్మ ఫీడ్ చేయాల్సి వస్తుంది, లేదా నేను మమ్మీ బయటకు వెళ్తే డాడీ ఫీడ్ చేయాల్సి వస్తుంది. సో ఇండియాలో ఉన్నప్పుడు బేబీ లెడ్ వీనింగ్ డెంట్ వర్క్ ఫర్ అస్ ఆల్ ద టైమ్. కానీ చాలా వరకు కూడా వేరెవర్ అండ్ వెనెవర్ పాసిబుల్ ఐ యూస్ టు ఎంకరేజ్ హిమ్ ఫర్ సెల్ఫ్ ఫీడింగ్. ఫింగర్ ఫుడ్స్ అన్ని తనే తీసుకుని తింటాడు. ఇంకా రాగి లాంటివి మాత్రం ఐ విల్ ఫీడ్ హిమ్ జస్ట్ టు మేక్ మై జాబ్ ఈజీ. ఎందుకంటే బాగా మెస్అప్ అవుతుంది. సో అదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా. సో దీనికి ముందు పెట్టిన వీడియోలో బేబీ లెడ్ వీనింగ్ వీడియోలో సెల్ఫ్ ఫీడింగ్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. మన ఇండియన్ కల్చర్లో తినిపించడమే అలవాటు, అదే చెయ్యాలి, అప్పుడే వాళ్ళకి ప్రేమలు ఉంటాయి అని ఒకళ్ళంటే, ఇంకొకళ్ళేమో ఇలా వాళ్ళంతట వాళ్ళే తినడం వల్ల పిల్లల ప్రాణాల మీదకి వస్తుంది అని ఇలా ఎవరి థాట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. బట్ నేనైతే మీ ఒపీనియన్ ని జడ్జ్ చేయట్లేదండి. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ప్రతి తల్లికి తన బిడ్డకి ఏం కావాలో, ఎలా పెంచాలి, ఏ పద్ధతిలో పెంచాలి అనే ఒక క్లారిటీ ఉంటుంది. తన బిడ్డ గురించి తనకన్నా గొప్పగా ఎవరు ఆలోచించరని నా అభిప్రాయం. సో మీరు బేబీ లెడ్ వీనింగ్ ఫాలో అవ్వాలనుకున్నా ఇట్స్ టోటలీ ఫైన్. లేదు నేనే తినిపిస్తాను అన్నా కూడా ఇట్స్ ఫైన్. నోబడీ ఈస్ హియర్ టు జడ్జ్ యూ. వీ షుడ్ నాట్ జడ్జ్ అదర్ పేరెంట్స్ ఫర్ దర్ చాయిసెస్. ఎందుకంటే పేరెంటింగ్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ జాబ్. అలాంటిది వేరే వాళ్ళ పేరెంటింగ్ డెసిషన్ ని వీలైతే సపోర్ట్ చేయాలి, కానీ వీ షుడ్ నాట్ పుట్ దెమ్ డౌన్. పిల్లల్ని క్రిబ్ లో సపరేట్ గా పడుకోబెడుతున్నామన్నా జడ్జ్ చేస్తారు. ఈటింగ్ చాయిసెస్ ని, డిసిప్లిన్ మెథడ్స్ ని, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారా, బాటిల్ ఫీడింగ్ చేస్తున్నారా, ఇలా చాలా విషయాల్లో మనం ఈజీగా అవతల వాళ్ళ చాయిసెస్ ని జడ్జ్ చేసేస్తాము. వీ నీడ్ టు స్టాప్ దిస్ అండ్ లెట్స్ ఆల్ సపోర్ట్ ఈచ్ అదర్ ఆన్ అవర్ పేరెంటింగ్ జర్నీ. ప్రస్తుతం మాకున్న ఛాలెంజెస్ వల్ల మన్విత్ ని ఎర్లీగా ప్రీ స్కూల్ కి పంపిస్తున్నాం అనమాట. ప్రీ స్కూల్లో టీచర్స్ ఏమి దగ్గర కూర్చోబెట్టి ప్రతి ఒక్క కిడ్ కి స్పూన్ ఫీడింగ్ చేయరండి. ఫుడ్ ప్లేట్ లో పెట్టేసి దే ఎంకరేజ్ దెమ్ టు ఈట్. ఇప్పుడు నేను అదే చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను కాబట్టి మన్విత్ ఈజీగా స్కూల్కి వెళ్ళినా కూడా ఫుడ్ పిక్ చేసుకుని తినగలడు. అదే ఇండియాలో ఇలా చేస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా ప్యూరేట్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్ పెట్టుంటే ఒక్కసారిగా తనకి స్కూల్లో వెళ్ళాక బ్లాంక్ గా ఉండేది. ప్లేట్లో ఏముంది, ప్లేట్లో మ్యాక్ అండ్ చీజ్ పెడతారు, ఒక వాటర్ మెలన్ పీస్ పెడతారు, క్యాబుల్ స్లైస్ పెడతారు. ఒకవేళ తనకి అలవాటు లేకపోయి ఉంటే, చూయింగ్ అలవాటు లేకపోతే ఫుడ్ ని ఎలా తినాలో తెలియక అసలు తినకుండా వస్తాడు కదా. దట్స్ నాట్ వాట్ అ మదర్ వాంట్స్, రైట్? సో ఇండియాలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉండాలి, ఇక్కడ కూడా 3 years వరకు మనమే గోరుముద్దలు తినిపించాలి అంటే ఇట్ డజంట్ వర్క్ బేసిక్ గా అందరికి. Watermelon. W for watermelon. Let's get back to the vlog from here. Manvit is having his pre-breakfast. Usually his pre-breakfast will be fruit or mixed fruit puree andi. Amma. ఇక్కడ నేను గ్రేప్స్, ప్లమ్, ఫిగ్స్, నేరేడు పళ్ళు, డేట్స్, బ్లూబెర్రీస్, మల్బెర్రీస్ అన్నీ బ్లెండ్ చేసేసి పెడుతున్నాను అనమాట. ద రీజన్ వై ఐఎమ్ గివింగ్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యూరే అంటే మార్నింగ్స్ ఆర్ యూజువలీ బిజీ కదా, అండ్ ఫింగర్ ఫుడ్ లాగా ఇవ్వాలి అంటే వీ నీడ్ టు పీల్ ఆఫ్ ద స్కిన్ ఆఫ్ సర్టన్ ఫ్రూట్స్ లైక్ బ్లూబెర్రీ, నేరేడు పళ్ళు స్కిన్ పీల్ ఆఫ్ చేసి లోపల సీడ్ తీసేయాలి. అండ్ గ్రేప్స్ కూడా అంతే, రెడ్ గ్రేప్స్ పెడతాము. సో దాంట్లో సీడ్ ఉంటుంది అండ్ స్కిన్ కూడా కొంచెం థిక్ ఉంటుంది కదా. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ చోకింగ్ ఎట్ దాట్ ఏజ్ వీ నీడ్ టు పీల్ ఆఫ్ ది స్కిన్. పీల్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా అన్ని కలిపేసి బ్లెండ్ చేసేస్తుంటాము మార్నింగ్స్, అగైన్ టు మేక్ అవర్ జాబ్ ఈజీ. ఇలా మిక్స్డ్ ఫ్రూట్ ప్యూరేస్ మన్విత్ కి అంత ఇష్టం ఉండదు అనమాట. సో ఇంకా అందుకని ఇక్కడ బుక్స్ తో డిస్ట్రాక్ట్ చేసి తినిపిస్తున్నాను. ఇందాక నేను పెట్టిన వీడియోస్ కూడా ఎగ్జాంపుల్ అందుకే పెట్టాను. ఆల్ ద టైమ్ బేబీ లెడ్ వీనింగ్ డజంట్ వర్క్ ఫర్ అస్. కొన్నిసార్లు అలా పెడితే, కొన్నిసార్లు ఇలా కూడా పెడతాను. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఉజ్జడికి తినేటప్పుడు టీవీ కానీ, ఐప్యాడ్ కానీ, ఫోన్స్ కానీ అస్సలు ఇవ్వలేదండి ఒక్కసారి కూడా. సో ఎప్పుడైనా ఫుడ్ తినడానికి డిస్ట్రాక్ట్ చేయాల్సి వస్తే మాత్రం ఐ విల్ ఓన్లీ గివ్ హిమ్ బ్రెయిన్ యాక్టివిటీస్, నథింగ్ అదర్ దాన్ దట్. H for horse. K for L for
Van. V for van. T for tiger. Where is tiger? Where is van? Van. V for van. V for van. Okay. Where is umbrella? Okay. Where is sun? Okay. Where is mango? Mango. Mango chupi. Good job. Where is net? Good. Okay. Key. Good. Lion. Good. Where is igloo? Can you show me kingfisher? Ay, open cheyagaane adi vachindi. Okay, good. Where is eagle? Vulture. ఇక్కడ ఐఎమ్ ఈటింగ్ స్ప్రౌటెడ్ అండ్ కుక్డ్ చిక్ పీస్ అండి. ఇవి కానీ లేదంటే స్ప్రౌటెడ్ పెసర్లు కానీ తినేదాన్ని ఎవ్రీడే. బుజ్బాబు కూడా చాలా ఇష్టం. అసలు తనకి ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అంటే భలే ఇష్టం. నేను రోజు పంకిన్ సీడ్స్ ఇవన్నీ తింటుంటాను కదా, ఇంకా అవి చూసి వాటి కోసం డైనింగ్ టేబుల్ ఎక్కేసి తింటుంటాడు అనమాట. చిట్టెలుకలు భలే క్యూట్ గా కొరికి తింటుంటాడు. బేసిక్ గా ఏదైనా కూడా హెల్దీ స్నాక్ అంటే ఇష్టం. ఇక్కడ వచ్చేసి అమ్మ మాకు పుదీనా, కొత్తిమీర అండ్ తులసాకు వేసి జ్యూస్ చేశారనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ ఫుడ్ రొటీన్. ప్రతిరోజు తాగేదాన్ని. మీలో ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలీదు. డాక్టర్ రామచంద్ర గారు అని చెప్పి హీ ఈజ్ న్యాచురోపతి డాక్టర్. ఆయన చెప్పిన డైట్లో 7 types ఆఫ్ జ్యూసెస్ తాగాలి అంటారు. అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి 7 types ఆఫ్ జ్యూసెస్ తాగాలి. వాటిలో ఈ పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ కూడా ఒకటి అనమాట. ఆయన డైట్ వీడియోస్ యూట్యూబ్ లో చాలా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆయన 21 days ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్పారు న్యాచురోపతి మీద. సో నేను జాయిన్ అయ్యాను. అది ప్రెగ్నెన్సీ వల్ల కంప్లీట్ గా ఆ డైట్ ఫాలో అవ్వలేదు. కాకపోతే అట్లీస్ట్ ఇలా జ్యూసెస్ అయితే రోజు అమ్మ ఇచ్చేవారు అనమాట. బుజ్బాబు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని చెప్పి రోజు తనకు కూడా తాగించేది. ముందు తెలుసుకో. అమ్మా ఇప్పుడు కాదు, అమ్మమ్మ స్నానం చేసాక తీసుకెళ్తుంది కదా రోజు. ఇప్పుడు వచ్చేసి లోపలికి వచ్చేసి. ఇప్పుడు వద్దు స్లిప్పర్స్, ఇప్పుడు వద్దు. బుజ్బాబు ప్రీ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇట్స్ మై బ్రేక్ఫాస్ట్ టైం. హియర్ ఇస్ ప్రోటీన్ ఇడ్లీ. ప్రోటీన్ ఇడ్లీ ఏంటి, ప్రోటీన్ లడ్డు, ప్రోటీన్ బార్ లాగా అనుకుంటారేమో. ఇది అమ్మ పొట్టు మినపప్పుతో చేశారండి. అంటే నాకు తెలిసి మీలో చాలా మంది వైట్ గా ఉండే ఇడ్లీలు తినుంటారు కదా, అవి తినేటప్పుడు నేను చెప్పే మాట గుర్తెచ్చుకోండి. వైట్ ఫుడ్స్ లో ఆల్మోస్ట్ ఎంటీ క్యాలరీస్ అండ్ న్యూట్రియన్స్ ఉంటాయి. వైట్ ఫుడ్ అంటే బేసికలీ వైట్ బ్రెడ్ కానీ, వైట్ పాస్తా కానీ, వైట్ ఫ్లోర్ అంటే మైదా, వైట్ షుగర్, వైట్ రైస్, ఇలాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది. దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ డాక్టర్ రామచంద్రరావు గారి న్యాచురోపతి క్లాసెస్. యూజువలీ ఇడ్లీకి, దోశకి స్కిన్ తీసేసిన మినపప్పు యూస్ చేస్తారు. ఉండేదంతా స్కిన్ లోనే ఉంటుంది ప్రోటీన్, ఫైబర్. అండ్ పొట్టుపప్పుతో చేసుకునే ఇడ్లీ, దోశలే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇడ్లీస్ స్టీమ్ కి పెట్టే ముందు ష్రెడెడ్ బ్రాక్లీ కానీ లేదా గ్రేటెడ్ క్యారెట్, బీట్రూట్ కానీ వేస్తే ఇంకా టేస్టీగా, న్యూట్రిషియస్ గా ఉంటాయి. మా బుజ్బాబు చాలా ఇష్టంగా తింటాడు. అండ్ నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇడ్లీలు ఎప్పుడు తెల్లగా ఉండని చూడలేదు. స్కూల్లో, కాలేజ్లో కూడా ఇడ్లీలు తీసుకెళ్తే ఏడిపించేవారు అనమాట అప్పట్లో. ఏంటి అలాగ ఉన్నాయని చెప్పి. అప్పుడైతే నా దగ్గర ఆన్సర్ లేదు. ఇంటికి వచ్చి అమ్మ ఏంటమ్మా ఇలా ఉన్నాయని అడిగేదాన్ని. బట్ ఇప్పుడైతే ఐ కెన్ గివ్ అ స్ట్రాంగ్ ఆన్సర్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అని చెప్పి. అమ్మ అలాంగ్ విత్ పొట్టుపప్పు, మిల్లెట్స్, బ్రౌన్ రైస్, ఇంకేవో కూడా యాడ్ చేస్తారు. ఆ ఫుటేజ్ మిస్ అవుతుంది. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడన్నా పెడతాను మళ్ళీ. కన్నయ్య ఇక్కడే ఉండు, అమ్మమ్మ తెస్తుంది బకెట్. తెచ్చి పెడుతుంది. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేస్ట్ చేసామంటారు. పోయి చక్కగా ఇక దీనికి పోయి
తాగకూడదు అవి అబ్బా చల్లగా లేవా చల్లగా లేవా వాటర్ రోజు తనే స్నానం చేస్తాడు బాత్రూమ్ లో ఇక్కడ పోసుకుంటున్నాడు అక్కడ అక్కడ ఇక్కడ పోసుకుంటున్నాడు నో 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 తాగడం మాత్రం తాగద్దు అదే కదా అసలు నేను ఇక్కడ బకెట్ ఉందని కూడా చూడలేదు అది తెలుస్తుంది నేను ఇంకా అక్కడ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడా అనుకున్నా ఈ లోపు పరిపోస్తాడు నువ్వు చాలా వాటర్ తాగావు స్నానం చేద్దాం పదా కన్నయ్య బ్రష్ హెయిర్ వాష్ చేసుకో ఫస్ట్ హెయిర్ మీద హెయిర్ బెడ్ చేసుకో ఓకే హెయిర్ బెడ్ చేసుకో ఇగో నౌ అప్లై సమ్ సోప్ హెయిర్ కి రాసుకో with use both of your hands exactly okay so wash your tummy good wash your tummy hands rub your hands wash your hands wash your hands toes Bhajanji స్నానం చేసి రాగానే ఒక 5 to 10 minutes బాబా పాటలు చూస్తాడు. బాబా అంటే బాగా ఇష్టం. ఎప్పుడు ఇంకా అదే భజన అన్నమాట ఇంట్లో. Now it's his breakfast time. He's wearing all over bib andi. This is from Grabbies. I'll link it in the description. If you're encouraging self-feeding, this is such a blessing. Normal bibs అయితే చెస్ట్ వరకు కవర్ అవుతాయి కదా, అండ్ మెసప్ అయినప్పుడు హై చైర్ క్లీన్ చేసుకోవాలి, ఆ పక్కన స్ట్రాప్స్ అన్ని క్లీన్ చేసుకోవాలి. బట్ దిస్ ఆల్ ఓవర్ బిబ్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. చైర్ మొత్తం ఇలా కవర్ చేస్తుంది అండ్ ఇట్స్ ఆల్సో ఈజీ టు క్లీన్ అనమాట. క్విక్ గా కూడా డ్రై అయిపోతుంది. నేనైతే జనరల్ గా ఐ డోంట్ యూజ్ ఇట్ ఫర్ ఎవ్రీ ఫీడింగ్. I'll use it only when I know it's going to be a huge mess. Definitely a good investment and I highly recommend it if you're someone like me who looks for easier cleanup options. So ikkada I know Manvit loves to eat noodles by himself and definitely he's going to mess up big time. Andukani ee bebbesan annamata. You're done. అయిపోయిందా? నాకు ఇచ్చేసాయి. గుడ్ 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 గుడ్. హ్యాండ్ వాష్ చేసుకో. వాష్ యువర్ హ్యాండ్స్. వాష్ యువర్ అదర్ హ్యాండ్. గుడ్. తీసే మౌత్ వాష్ చేసుకో. మౌత్ వాష్ చేసుకో. నేను ఇస్తాను, వేరే వాటర్ ఇస్తాను మౌత్ వాష్కి. చెప్పు. ఓకే తీసా. నెక్స్ట్ అదేనా? ఓకే.
ఏం కావాలనా? తాత అక్కడే ఉన్నారు కదా. అమ్మమ్మ కంటే నమస్తే చెప్పు. అమ్మమ్మకి నమస్తే. అయ్యి భలే చెప్పాడే. నా కొత్తగా కాదు, నిన్న అమ్మమ్మ అమ్మో ఈ పిల్లాడు అంది. ఈయన కూడా అమ్మో అమ్మో అని అప్పటి నుంచి మొదలు పెట్టాడు. చూపిస్తావా అమ్మమ్మకి? హెడ్ ఇక్కడ పెట్టు. ఇప్పుడేనమ్మా తింది. తిన్నావు ఇప్పుడే చేయకూడదే. అమ్మమ్మ కంటే చూపించి మళ్ళీ ఒకసారి పిల్లి మొక్కలు ఎలా వేయాలో చూపి. తిండి ఇప్పుడే కదమ్మా. పాలు పోసావా? తాతని పిలు. చిన్ని బాబా అని చూపించు అమ్మమ్మకి. చూపించదుగో బాబాకి ఎలా పెడతావు? నమస్తే ఎలా పెడతావు? కళ్ళకి ఎలా అద్దుకుంటావు బాబాకి? ఆ ముద్దు ఎలా పెడతావు బాబాకి? కిస్ ఎలా చేస్తావు బాబాకి? ఎలా కిస్ చేస్తావు? అలా కొంతసేపు ఆడుకున్న తర్వాత 11:30కి అలా హీ టేక్స్ హిస్ నాప్ అండి. ఐ థింక్ 15 months వచ్చేసరికి హీ ట్రాన్సిషన్ టు సింగిల్ నాప్ అండ్ అది కూడా 2 to 3 hours వరకు సాలిడ్గా పడుకుంటాడు. ఐ గెస్ ఐ నీడ్ టు స్టాప్ ఇట్ హియర్, ఎందుకంటే మార్నింగ్ రొటీన్ అయ్యేసరికి 27 minutes అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నా ట్రెడిషనల్ షూట్ది ఫ్రేమ్ తీసుకొచ్చారు, ఫోటో ఫ్రేమ్. అది ఐ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ పార్ట్. ఐ విల్ నాట్ డిలే దిస్, రేపే అప్లోడ్ చేస్తాను కంటిన్యూషన్ పార్ట్ కూడా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ అ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. ఈరోజు మనం శ్వేత గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాము.